గురువుగారు, గోమాతను సర్వదేవతా స్వరూపంగా భావిస్తాం కదా, అటువంటి గోమాతకు ఆహారం అందించే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి? సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అద్దాని హింసింప ఉడికిపోదే వటపత్రముపై శయనించు వాని మనసు అంటారు విశ్వనాథ సత్యనారాయణ వారు. సకల భూమండలానికి శ్వాసకోశం గోమాత. అగ్రమగ్రం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనాం పవిత్ర కాయశోధనం అని చెప్తుంది గోసూక్తం కఠోపనిషత్తులో. అంటే అర్థము, యజమాని యొక్క అనారోగ్యం గురించి తెలుసుకున్న గోమాత అరణ్యానికి వెళ్ళి ఆ అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన ఔషధాలన్నింటినీ స్వీకరించి దానిని అమృతప్రాయమైన క్షీరంగా మార్చి ఔషధంగా ఆ యజమానికి అందజేస్తుంది. ఆ గోక్షీరాన్ని స్వీకరించినటువంటి యజమాని అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతాడు. మరి ఇలాంటి గోమాతను సంరక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. ప్రపంచంలోని సకల జీవజాలానికి ఆధారభూతమైనటువంటి ఆ తల్లి తన క్షీరంతో పంచగవ్యాలతో మన శక్తిని పెంపొందిస్తూ ఉంది. అందుకే గోమాతకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మొట్టమొదటిది, ఎంగిలి చేసిన ఉచ్చిష్టమైన ఆహారాన్ని గోమాతకు సమర్పించవద్దు. ఇక గోమాతకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శౌచాన్ని పాటించాలి. నువ్వు ఔషధంలో ఉన్న శౌచం సరిగా లేని ఆహారమైన గోమాతకు సమర్పించవద్దు. ఇలాంటి సాధారణ నియమాలను మనం పాటించగలిగితే గోవు సమృద్ధితో అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించగలుగుతుంది. కనుక గోవును పూజిస్తూ, గోమాతను సేవిస్తూ, గోవుకు ఆహారాన్ని సమర్పించే సమయంలో తల్లి అన్న భావనను పరిపుష్టంగా నీలో పెంచుకుంటూ, చాలా తెలివితేటలు కలిగినటువంటి ఆ గోమాత సూర్యశక్తిని తన సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి తన పాలలో ఆ శక్తిని నిక్షిప్తం చేసి నీకు అందజేస్తుంది. కనుక నమస్కరిస్తూ ఆ గోమాత యొక్క మాహాత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడు అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కుటుంబము, కుటుంబాల సముదాయమైన సమాజము, సమాజంతో నిర్మాణమైన దేశము, దేశాల సమాహారమైనటువంటి ప్రపంచము ఆనంద ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.